నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. రైతులకు సాగునీరు ఇవ్వడంలో ఇద్దరు విఫలమయ్యారన్నారు. నాగార్జున సాగర్ నుంచి వందల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. చీటికి మాటికి హెలికాప్టర్ వేసుకుని తిరగడం తప్ప అభివృద్ధిపై మంత్రులకు సోయి లేదన్నారు చిరుమర్తి లింగయ్య. మన జిల్లా మంత్రులకి పోయిన నెల 2వ తారీఖున గేట్ ఎత్తిన సందర్భంగా అదే రోజు మీ సమక్షంలోనే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే మన ప్రాంతంలో వర్షాలు పడడం పైభాగంలో వర్షాలు పడి శ్రీశైలం నుండి దిగువ భాగానికి వాటర్ వస్తున్నప్పుడు ప్రతి నీటి బొట్టును కూడా వృధా కాకుండా వాడుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది, కోరడం జరిగింది. కానీ ఈ జిల్లాలో ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇద్దరు మంత్రులు జిల్లా ఉమ్మడి జిల్లా నుండి మన జిల్లాకు నీళ్ళు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకి ముఖ్యమంత్రి గారు నేరుగా నీళ్ళు తీసుకుపోతుంటే చప్పులు లేదు. ఆ ముఖ్యమంత్రి గారికి మరి నల్గొండ జిల్లా అంటే ప్రేమ లేదో ఎందుకో సవితల్లి ప్రేమ ఏందో అర్థం కాలేదు. ఇప్పటికీ ఎక్కడ కూడా మనకు చెరువులు కుంటలు నింపిన దాఖలాలు లేవు. మరి వందల క్యూసెక్ల నీరు వృధాగా పోతుంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించింది ప్రభుత్వం అనేది ప్రజలకు ఇప్పటికీ అర్థం కావట్లేదు.